రైతు సోదరులకు నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి మీరొచ్చిన రైతులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ఈరోజు వచ్చేసి సిరి సీడ్స్‌లో 2288 జోష్ అనే రకాన్ని మన అన్న యార శ్రీశైలం అన్న గారు మల్లేపల్లి గ్రామం వీళ్ళు తీసుకున్నారు. వీరి అభిప్రాయం ఎట్లుంటదో దీని గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అన్న. మీకు ఈ జోష్ అనేది ఎక్కడ తీసుకున్నారన్న మీరు? అన్నదాత అగ్రి సీడ్. ఓకే. ఎట్లుందన్న మీకేమనిపిస్తుంది ఈ రకం? ఈ రకం అంటే పోయినసారి అంటే 2288 స్టార్ వేసినాము. ఓకే. దానికంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఓకే. ఇది ఎన్ని క్వింటాల్ వెళ్ళే అవకాశం ఉన్నదన్న? అవకాశం అంటే అదైతే 35 నుంచి 36 మధ్యలో వెళ్ళినాయి. ఇది కొద్దిగా మెరుగ్గా ఎక్కువ ఏమనిపిస్తుంది? ఒక 2-3 క్వింటాల్ ఏమైనా ఎక్కువ అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీని గుణం వచ్చేసి అన్న, ఇది మన సిరి సీడ్స్ లో 3-4 రకాల విత్తనాలు ఉన్నాయి. 2288 స్టారు, ఇప్పుడు అన్నగారు పెట్టింది 2288 జోషు. మనకి ఇందులో 2244 గోల్డ్ అని ఉంది. ఇంకా కొత్త రకం 2255 గోల్డ్ అని కూడా ఒకటి వచ్చింది. ఇవన్నీ అధిక దిగుబడులను వచ్చే విత్తనాలు. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ పెట్టుబడితో, అంటే ఎక్కువ స్ప్రేలు చేయకుండా తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి వచ్చే రకాలన్నమాట. ఇవి చూసుకుంటే వేరే అంటే ఇతరుల కంటే పోలిస్తే ఇవి గింజ చివరి వరకు పాలు తాగుతాయి అన్నట్టు. దీనికి సుమారుగా ఎట్లా అంటే అంటే ఎలాంటి నేలలోనైనా పండే రకం, 2 పంటలకు అనుకూలమైన రకాలు. ఇవి 35 నుంచి 40 క్వింటాల దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నగారు రమేష్ అన్న గారు ఏమన్నా మాట్లాడండి. రైతు సోదరులందరికీ నమస్కారము. మనము గత 7 సంవత్సరాల నుంచి అయితే ఈ కంపెనీ విత్తనాలు అయితే అమ్ముతున్నాం సిరిసీడ్ వాళ్ళవి. మనం అమ్మినప్పటి నుంచి అయితే ఎలాంటి రిమార్క్ లేదు. రైతులందరికీ అయితే మంచి దిగుబడులు వస్తున్నాయి. మనం మల్లెపల్లి ఫార్మర్స్ అయితే చాలా రోజుల నుంచి అయితే పెడుతున్నారు. ఒకప్పుడు విత్తనం షార్ట్ అయి ఉన్నప్పుడు కూడా అక్కడక్కడ విత్తనాలు తీసుకొచ్చి కూడా పెట్టినా కూడా పంట అందరికి బాగా వచ్చింది. మామూలుగా ఏంటంటే దిగుబడులు బాగా తీసే రకం అయితే ఇది 2288 జోష్ బాగుంది. ఇక మన మల్లెపల్లి రైతులైతే ఎవరు చూసినా కూడా దిగుబడులు అయితే 35 నుంచి 40 క్వింటాల మధ్యలో పంట బాగా పండిస్తారు. మల్లెపల్లి రైతులు చాలా గ్రేటు. వాళ్ళు ఇంకోటి వెలుగొండ మండలంలో మల్లెపల్లి ఒకటి, ఇంకొకటి ఎదులగూడెం. ఇక మిగతా గ్రామాలంటే కొంచెం మామూలుగా ఉంటాయి. ఈ రైతులు మాత్రం పంట బాగా పండిస్తారు. అంటే పెట్టుబడి విషయంలో అయితే వెనకపోరు. మొక్కకు కావాల్సిన పోషకాలు కూడా అన్ని రకాలు కూడా అందిస్తుంటారు. అడుగు మందులు కావచ్చు, పైన స్ప్రే మందులు కావచ్చు, అన్నీ అందిస్తారు కనుక. ఇంకోటి మల్లెపల్లి భూములు కూడా కొంచెం మంచి బలంగా ఉంటాయి. అందుకే మనకు పంట అయితే కొంచెం మంచిగా వస్తుందండి. ఓకేనా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.